హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు అఫీషియల్. కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను పన్నీర్ బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. దానికి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అందులోనే బిర్యానీ లీవ్స్, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మాత్రం రైస్ కుక్కర్ ఆన్ చేశానండి. పన్నీర్ 1/2 kg తీసుకున్నాను. ఇంకా 2 టమాటోస్, ఆనియన్స్, చిల్లీ, పుదీనా, కొత్తిమీర చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో నెయ్యి తీసుకుంటున్నానండి. 5 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసేసుకొని పన్నీర్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ని చూడండి ఇలా రోస్ట్ చేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అందులోనే పుదీనా వేస్తున్నాను. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలో వేస్తే. ఇంకా మిర్చి, టమాటో కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులోనే బిర్యానీ లీవ్స్ కూడా వేశాను. కాజు అండ్ సాల్ట్ కూడా వేశాను సరిపడినంత. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం గరం మసాలా, ధనియా పొడి, చిల్లీ పౌడర్, మన కర్రీకి ఎంత వేసుకుంటున్నామో అంత వేసేసుకోవాలండి. చూడండి రైస్ హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇంకా ఇందులోనే కర్డ్ 2 స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 లెమన్ తీసుకున్నానండి. అది కలిపేసుకుంటున్నాను. కొంచెం 5 మినిట్స్ పెడితే లాగేసుకుంటుంది గ్రేవీ. ఇంకా అందులోనే మనం ఇందాక హాఫ్ బాయిల్ అయిన రైస్ని పరిచినట్టు వేసుకోవాలండి. పైన టోస్ట్ చేసిన ఆనియన్స్, నేను ఇంకా దీనిలో కాజు అండ్ సోంపు కొంచెం మిక్సీ పట్టి పౌడర్ని మాత్రం పైన వేసేసుకున్నాను. ఇంకా 20 మినిట్స్ మాత్రం స్టీమ్ పెట్టేశానండి. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా కింద మసాలా అది ఉంటుంది కదా, రైస్కి పట్టాలి అంటే కలిపేస్తున్నానండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా ఫైనల్గా గార్నిష్కి కొత్తిమీర వేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా అయితే వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.